హాయ్ హలో అమ్మమ్మ చెప్పిన కథలో ఇవాళ కొత్త కథ చెప్పుకుందామా. ఇది స్టోరీ నెంబర్ 6. అయితే అమ్మమ్మ మనవాళ్ళు మనవరాలకి ఈ కథ చెప్పటం స్టార్ట్ చేస్తుంది. ఒక ఊరిలో ఒక రాజు ఉంటాడు. అట్లాగే ఆయన కింద ఒక న్యాయాధికారి పనిచేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఊరిలో వ్యాజ్యాలు ఎక్కువైపోతూ ఉంటాయి, గొడవలు. అందుకని న్యాయాధికారిని నియమించిన తర్వాత వ్యాజ్యాలు ఎక్కువయ్యేప్పటికీ ఒక సేవకుడిని కూడా పెడతాడు. ఆ సేవకుడు చదువుకున్నవాడు, అలాగే ఈయనకి సహాయకుడిగా ఉంటాడని రాజుగారు అపాయింట్ చేస్తారు. అయితే ఈ సేవకుడు ఏం చేస్తాడంటే గమనిస్తాడనమాట, న్యాయాధికారి కొన్ని వ్యాజ్యాలకి అన్యాయంగా తీర్పిస్తున్నాడు, లేకపోతే ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి తరఫున వాళ్ళకి న్యాయం ఎక్కువ చేస్తున్నాడు అని గ్రహిస్తాడు. అయితే ఇది మరి రాజుకి ఎట్లా చెప్తాడు, కంప్లైంట్ ఎలా చేస్తాడు? అప్పుడు ఏం చేస్తాడంటే ఒక వ్యాజ్యం వస్తుందన్నమాట. ఏమిటి, ఒకరి ఆవుని ఇంకొకరు దొంగిలించారని. అయితే ఏమవుతుందంటే ఎవరైతే దొంగతనం మోపబడిందో అతను ఒక 100 మందిని తెప్పించుకుని తను దొంగతనం చేయలేదని నిరూపిస్తాడు. అయితే సేవకుడికి అనుమానం వచ్చి, మహారాజా, ఎవరైనా దొంగతనం చేస్తే ఒకరు వచ్చి సాక్ష్యం చెప్తారు, కానీ దొంగతనం చేయలేదని 100 మంది వచ్చి సాక్ష్యం చెప్పటం ఏంటి అని అంటే అప్పుడు రాజు కూడా అనుమానం వస్తుంది. అయితే ఒక కన్నేసి పెట్టు న్యాయాధికారి మీద అని చెప్తాడు. అయితే ఒకరోజు రాజుగారు తోటకెళ్తే మనవాళ్ళతో ఆడుకుంటుంటే తోటమాలి పళ్ళని అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. అయితే ఆ పళ్ళని కట్ చేసి రాజుగారు మనవాళ్ళు మనవరాలకి తినిపించి వెళ్ళిపోతాడు. అయితే ఆ తొందరలో ఆయన కట్ చేసిన చాకు ఏదైతే ఉంటుందో అక్కడ పెట్టేసి ఆయన మర్చిపోయి వెళ్ళిపోతాడు. అయితే పిల్లలు ఆడుకుంటూ తర్వాత వస్తారు. అట్లా ఒక బాలుడికి అది గీసుకుని రక్తం వస్తుంది. అయితే న్యాయాధికారి ఏమంటాడంటే, లేదు, ఇది తోటమాలి పని, తోటమాలిని శిక్షించాలి, అతన్ని జైల్లో పెట్టాలి అని అంటారు. అయితే సేవకుడు అంటాడు, లేదు మహారాజా, మీరు తోటమాలిని పిలిచి అసలు విషయం అడగండి అంటే తోటమాలి అని చెప్తాడు, నేను రోజుకి 3 సార్లు శుభ్రపరుస్తాను, నాదేం తప్పు లేదు అంటే అప్పుడు తోట దగ్గరికి వెళ్ళి పరికించి చూస్తే అక్కడ వాళ్ళకి చాకు దొరుకుతుంది, అది మహారాజుదే అని తేలుతుంది. సో ఇట్లా ఆ న్యాయాధికారి అన్యాయాన్ని బట్టబయలు చేస్తాడు ఈ సహాయకుడు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.